ప్రతి అక్షరం ప్రజాపక్షం. వెల్కమ్ టు 77 టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం. నా పేరు ఆరావళి. నర్సీపట్నంలో ఎన్టీఆర్ 27వ వర్ధంతి వేడుకలు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహనీయుడు, నట సార్వభౌముడు ఎన్టీఆర్ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ప్రజల గుండెల్లో ఎప్పుడు చిరస్థాయిగా మిగిలినవారని, అప్పటి ఇందిరా గాంధీతో పోటీపడిన మొట్టమొదట బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా ఎన్టీఆర్ నిలిచిపోతారని ఆయన అన్నారు. మరో 2 నెలల్లో ఎన్నికల సమయం ఆసన్నమైందని, నర్సీపట్నంలో పూర్వ వైభవం రావాలని, తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యకర్తలు ఎప్పుడూ మా గుండెల్లోనే ఉంటారని, 85లో టీడీపీకి ఎవరైతే పనిచేశారో వారి కుటుంబాలను ఆదుకుంటామని ఆయన అన్నారు. మరలా నర్సీపట్నం నియోజకవర్గంలో అయ్యన్న పాత్రుడు పోటీ చేస్తారని, 30,000 ఓట్ల మెజార్టీతో విజయం సాధిస్తారు అని ఆయన అన్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో అయ్యన్న రాజకీయ రంగ ప్రవేశం చేశారని, 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న అయ్యన్నకు ఈ నియోజకవర్గ ప్రజలకు చేసిన సేవలు మరవరానివని, నర్సీపట్నంలో ఎన్టీఆర్ ఆసుపత్రి, డిగ్రీ కళాశాల వంటివి ఆయన హయాంలోవేనని, 2024లో అధికారంలో రాగానే ఎవరైతే అర్హులైన అందరికీ టిడ్కో ఇళ్లు పంపిణీ చేస్తామని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ దనిమిరెడ్డి మధు, రాజు థియేటర్ అధినేత జాలమూరు బంగారాజు, టౌన్ తెలుగు యువత అధ్యక్షులు మురళి, కౌన్సిలర్ శ్రీకాంత్, 7వ వార్డు ఇన్ఛార్జ్ రావాడ నాయుడు మరియు నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వర్ధంతి సందర్భంగా సీనియర్ కార్యకర్తల్ని ఎవరైతే వార్డుల్లోని 82 నుంచి కూడా జెండా కట్టి, జెండా మోసి, జెండా రెపరెపలాడాలని తెలుగుదేశం పార్టీ కంటి పెట్టుకుని ఉండి ప్రాణత్యాగాలు చేసి ఆస్తులు అమ్ముకొని ముందుకెళ్లిన ప్రతి ఒక్క సీనియర్ కార్యకర్త కూడా అటెండ్ అవ్వాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. చాలా మంది రావడం జరిగింది, ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. అయితే నర్సీపట్నం ప్రజానికం ఎంతో రుణపడి ఉండాలి నందమూరి తారక రామారావు గారికి. ఎందుకంటే మన కోసం ఆ 150 పడకలు అక్కడ ఉందంటే అది నందమూరి తారక రామారావు గారు ఇచ్చిందే. డిగ్రీ కాలేజ్ అయినా నందమూరి తారక రామారావు గారు ఇచ్చిందే. పాలిటెక్నిక్ కాలేజ్ నందమూరి తారక రామారావు గారు ఇచ్చిందే. ఐటీఐ కాలేజ్ నందమూరి తారక రామారావు గారు ఇచ్చిందే. నర్సీపట్నం మీద అత్యంత ఉన్నతమైన అభిమానం చూపెట్టి ఆఖరికి లాస్ట్ మీటింగ్ కూడా, ఆయన చనిపోక ముందు లాస్ట్ మీటింగ్ కూడా మన గడ్డ మీద అడుగు పెట్టి మన దగ్గర మీటింగ్ పెట్టిన తర్వాతే ఆయన స్వర్గస్థులు అవడం జరిగింది. సో కాబట్టి ఆయనకి నర్సీపట్నానికి ఎంతో అనుబంధం ఉంది. ఈ రోజు ముఖ్యంగా ఏంటంటే ఆయనకి మనందరం నివాళులు అర్పించవలసింది. రేపు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంకో నెలన్నరలోనో 2 నెలల్లో వచ్చిన ఎలక్షన్స్ లోని 2024 ఎలక్షన్స్ లోని తెలుగుదేశం పార్టీ జెండాను రెపరెపలాడించి ఈ నర్సీపట్నం కంచుకోటని మళ్ళీ కూడా జెండా రెపరెపలాడించి ఆయనకి ఘనమైన నివాళులు అర్పించవలసిన అవసరం ఎంత ఉందని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఇంకోటి ఏంటంటే మనం కార్యకర్తలను ఎక్కడా కూడా, ఆయన ఎప్పుడూ ఒకటే మాట్లాడినవారు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీకి పునాదని. కార్యకర్తలు మనకి చెట్టు అయితే దానికి కొమ్మల్లాగా ఉండి మళ్ళీ కిందన ఏరుల్లాగా ఉండి మొత్తం రక్షించుకుంటూ వస్తారు. కార్యకర్తలు కష్టం వస్తే మాత్రం మనం నిలబడాలని చెప్పి మొట్టమొదట నినాదం ఇచ్చి ఒక రీజనల్ పార్టీని దేశంలోని ఇందిరాగాంధీ గారితో కూడా ఢీకుండి ముందుకెళ్లిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అందుకనే మనం ఈ 5 సంవత్సరాలు కూడా ఆయన ఆదర్శంగా తీసుకొని ఈ కార్యకర్తలకు ఎవరికి కష్టం వచ్చినా కూడా మనం నిలబడ్డాం. కేసులు పడినా కూడా వాళ్ళకి అండగా నిలబడ్డాం. వర్గంలోనే వైసీపీ వాళ్ళు ఏం చేయాలన్నా కూడా నందమూరి తారక రామారావు గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లడం వల్ల అని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఇది కొత్త ఏం కాదు. నందమూరి తారక రామారావు నాకు పెద్దలు చెప్తున్నారు. మొన్న నేను పార్టీ పెద్దలు కలిసినప్పుడు, ఈ మధ్యన నేను జనరల్ సెక్రటరీని కాబట్టి స్టేట్ కి వెళ్ళి కలుస్తున్నప్పుడు ఒక మాట చెప్పారు. 91లో రాజీవ్ గాంధీ గారు స్వర్గస్థులు అయిన తర్వాత రాష్ట్రంలో గొడవలు అవుతున్నప్పుడు కూడా మన కార్యకర్తల మీదకి వస్తే అయ్యన్న పాత్రుడు గారు రోడ్డు మీదకి వచ్చి కార్యకర్తలను కాపాడే వైనం కానీ ఆ సందర్భం కానీ నందమూరి తారక రామారావు గారు గుర్తు పెట్టుకొని మరి అయ్యన్న పాత్రుడు గారిని పిలిచి
నాకు అందరూ ఫ్యాన్స్ ఉంటారేమో, నేను అయ్యన్న పాత్రుడు గారి ఫ్యాన్ అని చెప్పి నందమూరి తారక రామారావు గారు స్వయంగా అందరి ముందు చెప్పారంటే ఎంతో పెద్ద ఆశీర్వాదం ఇదని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఈ రోజు ఆయన వారసత్వాన్ని నటనలోని బాలకృష్ణ గారు కానీ అందరూ కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే రాజకీయంలోని ఆయన ఏ ప్రాంతంలో ఒక మనిషిని పెడితే ఆ మనిషి ఈ రోజు ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళడం, మంత్రుల స్థాయికి వెళ్దాం, ఇవన్నీ ముందుకెళ్తున్నాయంటే ఆయన ఎంత దూరపు చూపుతో ముందుకు తీసుకొచ్చుంటాడో ఒకసారి ఆలోచించాలి. ఒక అరుదైన విషయం మనం ఆలోచించవలసింది ఏంటంటే ఆయన పెట్టిన ఏ క్యాండిడేట్ అయినా 82 నుంచి ఇప్పుడు దాకా ఒక్క స్కామ్ లో కూడా ఇరుక్కోలేదండి. తెలంగాణ లీడర్స్ అన్న తీసుకోండి, ఆంధ్రప్రదేశ్ లీడర్స్ అన్న తీసుకోండి, మచ్చ లేకుండా రాజకీయం చేస్తున్నారంటే ఆయన ఒక వ్యక్తిని పట్టుకున్నాడంటే నిజాయితీ పరుని పట్టుకుని రాజకీయాల్లో తయారు చేశాడు. మనకి రూపాయి జీతం తీసుకోవాలని చెప్పింది మొట్టమొదట ఒక ముఖ్యమంత్రి రూపాయి జీతం తీసుకున్నాడు, ఆయనే తీసుకున్నారు. అలాగే ఈ రోజు పక్కా ఇల్లు ఉండాలని చెప్పింది ఆయన, పెన్షన్ ఉండాలని చెప్పింది ఆయన, తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట అని ఒక ఎజెండాని జెండా కింద తయారు చేసి మొత్తం పాలిటిక్స్ లో ఒక రెవల్యూషన్ తీసుకొచ్చింది నందమూరి తారక రామారావు గారు. ఈ రోజు ఆయన్ని రానున్న వచ్చే జనరేషన్ కానీ ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా ఆదర్శంగా మనకు అప్పచెప్తారు ఆయన ఆశయాల్ని. ఆ జనరేషన్ కూడా మనం తీసుకెళ్లాలి, ముందుకు తీసుకెళ్లాలి. ఆయన ఒక్కటే కోరుకునేది ఏంటంటే చాలా సింపుల్ గా, పెద్ద ఏం చెప్పలేదు, మనకి తినడానికి తిండి పేదవాళ్ళకి ఇవ్వాలి, అన్నదానం చేయాలి. అలాగే తిరుపతిలో కూడా పద్మాలయ మహిళా విశ్వవిద్యాలయం పెట్టి మహిళలు ముందుకు రావాలి, రిజర్వేషన్ కల్పించాలి మహిళలకి. మహిళలు రోడ్డు మీదకి వచ్చి బాధ్యత తీసుకుంటేనే ఈ సమాజం బాగుపడుతుంది. ఇవన్నీ కూడా కొత్త ఆలోచనలు తీసుకొచ్చింది నందమూరి తారక రామారావు గారు. ఈ రోజు ఇంకో ఘనమైన నివాళి మనందరం కూడా ఇక్కడ ఆలోచించవలసింది ఏంటంటే ఎన్టీఆర్ హౌసింగ్ కింద టిట్కో ఇల్లు కడితే ఆ టిట్కో ఇల్లు కూడా ఈ రోజు ఒక శ్మశానంలో తయారు చేశాడు ఈ ఎమ్మెల్యే కానీ, ఈ రోజు ముఖ్యమంత్రి గారు కానీ, గణేష్ కానీ, లేకపోతే ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ. ఎంత దారుణమైన విషయం. ప్రెస్ వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఇదే శ్రీకన్య థియేటర్ దగ్గర నేను ఎందుకు ఈ సందర్భంలో చెప్తానంటే అది పేరు ఎన్టీఆర్ హౌసింగ్ అని పెట్టాం. అక్కడ విగ్రహం పెడదాం అనుకున్నాం, ఎన్టీఆర్ మార్కెట్ కూడా పెడదాం అనుకున్నాం. దాంట్లో ఎన్టీఆర్ కిరాణా షాపు, సూపర్ మార్కెట్ లాగా ఒక మార్కెట్ కూడా పెట్టి ఆ మొత్తాన్ని కూడా ఒక నందనవనంలో తయారు చేసి గ్రీనరీ పెంచి ఎన్టీఆర్ పార్క్ కూడా లోపల వచ్చేలా చేద్దాం అనుకున్నాం. ఈ రోజు ఎన్టీ రామారావు గారు వర్ధంతి సందర్భంగా నాకు బాధేస్తున్న విషయం ఏంటంటే ఆ ఎన్టీఆర్ టిట్కో ఇల్లుల్ని నాశనం చేసి శ్మశానం చేసాడు ఈ ఎమ్మెల్యే అని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఇది దారుణం. ఎందుకంత అబద్ధాలు కోరని నేను ఎందుకంటానంటే శ్రీకన్య థియేటర్ సెంటర్ లో నించోని జగన్మోహన్ రెడ్డి గారు వ్యాన్ మీద నించోని అక్కడ ఉన్న జనాలందరికీ ఏం మాట ఇచ్చాడండి, మీరు కడుతూ పోతూ ఉండాలి లోన్లు, నేను దాన్ని మాఫీ చేసేసి అందరినీ తీసుకొచ్చి మీకు ఫ్రీగా ఇల్లు ఇచ్చేస్తానని చెప్పాడు. ఈ రోజు మళ్ళీ తర్వాత ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత మీకు రూపాయికి ఇల్లు ఇస్తానని చెప్పాడు. అందరూ సచివాలయాల దగ్గర రూపాయలు పట్టుకొని కూర్చొని ఉన్నారు. అది జీవోలు లేవు, ఏం లేవు. ఈ రోజు పరిస్థితి ఏంటంటే ఆ టిట్కో లబ్ధిదారులకు ఫోన్ చేసి మీరు లోన్లు కట్టకపోతే మీ టిట్కో ఇల్లు తీసేస్తాం, మీరు లోన్లు తీసుకోకపోతే టిట్కో ఇల్లు తీసేస్తాం, ఈఎంఐలు ఏదైతే కట్టాలో అవి కట్టాలి, లేకపోతే మీ ఇల్లు లేదు, ఇల్లు తీసుకుపోతారా లేకపోతే ఈఎంఐ కడతారా. ఒకళ్ళైతే నా దగ్గరకు వచ్చి నేను చచ్చిపోవాలి బాబు, మేము డబ్బులు ఆ రోజు ఏంటంటే ఈ డబ్బుకి ఇల్లు వస్తుంది కదా, నెల ఇంత ఉంటది కదా, నా ఆదాయం నుంచి కట్టుకున్న ఇల్లు ఉంటది పర్మనెంట్ గా అని చెప్పి నేను పెట్టుకున్నాను. ఈ రోజు నా పరిస్థితి ఇంత దారుణంగా అయిపోయింది, నాకైతే ఏం చేయాలో అర్థం కావట్లేదు. తెచ్చిన డబ్బులు అప్పు చేసి తెచ్చాము, అప్పు చేసి తెచ్చిన డబ్బును కూడా ఈ రోజు అప్పు మళ్ళీ దానికి వడ్డీ కట్టవలసి వస్తుంది, దానికి నేను ఉండలేకపోతున్నాను, జీవితంలో నేను చచ్చిపోతానని కూడా చెప్పిన ఒక ఆమె వచ్చింది నా దగ్గరికి. ఆమె కూడా నేను చెప్పాను ఇంకో నెలన్నరలో గవర్నమెంట్ వస్తుంది, తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడుతుంది. నేను చెప్తున్నాను ఈ రాష్ట్రంలోని ఎక్కడా లేని విధంగా టిట్కో ఇల్లు, ఎన్టీఆర్ హౌసింగ్ సంబంధించిన ఎన్టీఆర్ టిట్కో ఇల్లు అత్యంత వైభవంగా కలర్ఫుల్ గా డెవలప్ చేసి అక్కడ ఎన్టీఆర్ చిన్న పార్క్ కూడా తయారు చేసి అక్కడ ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టి తీరుతామని చెప్పి ఈ సందర్భంగా సవినీయంగా మనం చేసుకుంటాను. అక్కడ లోపల ఏదైతే షాప్ ఉందో అది కూడా ఎన్టీఆర్ షాపింగ్ కింద పెట్టి అక్కడ ఉన్న పరిసరాలు ఉన్న జనాలకి బయట ప్రాంతాలు వస్తే ఇంత మంచి కమ్యూనిటీ ఉందా, ఇంత బాగా పిల్లలు ఆడుకోవడానికి ఉందా, ఇక్కడ ఒక ఎన్టీఆర్ పార్క్ ఉందా అనే ఒక వైభవంగా దాన్ని తయారు చేసే విధంగా ఈ రోజు నర్సీపట్నంలో అయ్యన్న పాత్రుడు గారి నాయకత్వంలో అది జరగబోతుంది. దానికి ఎన్టీ రామారావు గారికి అత్యంత పెద్ద నివాళులు ఆ రోజు మనం అర్పిస్తామని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఈ రోజు
దానికి టైల్స్ వేశారు, కిచెన్ టైల్స్ వేశారు, యూపీవీసీ విండోలు పెట్టారు, డోర్లు పెట్టారు, బాత్రూమ్ రెడీగా ఉన్నాయి. ఏం సాడిజం సైకోయిజం కాకపోతే ప్రజలు తీసుకెళ్లి ఎందుకని దాంట్లో ఉండనివ్వట్లేదు? ఇప్పుడు ఇంకో నెలన్నర ఉండగా నేను అది పీక్తా ఇది పీక్తానని చెప్తున్నారు. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే ప్రజల మీద పన్నులు తగ్గిస్తానని చెప్పి చాలా మంది కరెంటు బిల్లు పెంచేశారు. కరెంటు బిల్లు పెంచేసి ఇవాళ కరెంటు బిల్లు కట్టుకోలేని పరిస్థితులు ఉంటే ఈ రోజు ఆ కట్టిన పన్నుల నుంచి 75 లక్షల రూపాయలు తీసేసి ఈ రోజు ఈ రోడ్డు వైడనింగ్ చేస్తారు. నువ్వేం అబద్ధం చెప్పావు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు బలిగట్టం వచ్చినప్పుడు? నేను 600 కోట్లు తీసుకొస్తా, 400 కోట్లు తీసుకొస్తా, తాండవా నీరుని తీసుకెళ్లి ఏలేరు కాలువకు అనుసంధానం చేసేస్తా, ఇలాంటి సొల్లు మాటలు చెప్పి అబద్ధాలు కోరి కింద అవినీతి పరుడు కింద ఈ రోజు నీకు ముద్ర అవ్వబోతుంది. ఈ 1.5 కిలోమీటర్ ఏదైతే వేస్తున్నారో దాంట్లో ఇసుక వాడకుండా బొగ్గు వాడి ఇంత దారుణమైన నాసిరకం పనులు చేసి దాంట్లోంచి కూడా డబ్బులు సంపాదించాలని ఆలోచించిన పరిస్థితి శవాల మీద చెల్లలేరుకున్న బతుకని చెప్పేసి సందర్భంగా నేను సవనీయంగా మనం చేసుకుంటున్నాను. ఇది ఒకటే కాదు, ఏం వర్కులు నర్సీపట్నంలో ఈ నెలన్నరలో తెద్దాం అనుకున్నా దానికి చిల్లర ఖర్చుల కింద రేపు ఎలక్షన్ కి బూత్ వైజ్ డబ్బులు ఇవ్వాలి కాబట్టి నామినేటెడ్ పద్ధతిలో వర్క్లు వేసేసి దాని నుంచి అవినీతి చేద్దామని ఆలోచించిన ఏకైక మొట్టమొదట ఎమ్మెల్యే గణేష్ అని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఇంత దారుణమైన బతికి గంట ఎమ్మెల్యేకి రిజైన్ చేసి ఇంట్లో కూర్చోవడం తప్ప ఇంకో పని ఉండదు నీకు. రేపు రానున్న రోజుల్లో నేను ఇంటికి పంపించడం ఖాయం. బాపిరాజు కొత్తపల్లిలో ఇంటికి సున్నాలు వేసుకుని అక్కడ కూర్చో. ఇంకా రేపు ఉదయం రాజకీయం చేయవలసిన అవసరం నీకు లేదు. ఎందుకంటే అయ్యన్న పాత్రే మళ్ళీ ఈ నర్సీపట్నానికి పేరు తేవాలన్నా, అయ్యన్న పాత్రి గారే ఈ నర్సీపట్నం వైభవం తేవాలన్నా, అయ్యన్న పాత్రి గారే నర్సీపట్నం రోడ్డు వైడనింగ్ చేయాలన్నా, అయ్యన్న పాత్రి గారే నర్సీపట్నం హాస్పిటల్ కాపాడాలన్నా, రేపు ఈ పిల్లల భవిష్యత్తు కాపాడాలన్నా అది అయ్యన్న పాత్రి గారు వల్లే సాధ్యం అవుతుంది. ఆ సత్తా ఉన్న నాయకుడు అయ్యన్న పాత్రి గారు. ఆయనకి రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన నందమూరి తారక రామారావు గారిని మనం ఆజన్మాంతం రుణపడి ఉండాలి. మన నర్సీపట్నానికి ఆశీర్వదించి ఈ రోజుకి 6-7 సార్లు గెలిచే విధంగా పునాదేసిన నందమూరి తారక రామారావు గారిని మనం మర్చిపోకూడదు. ఈ రోజు మనం చూసుకుంటే 6 భవిష్యత్ గ్యారంటీ ఇచ్చారు నందమూరి తారక రామారావు గారు. సంక్షేమ కార్యక్రమాలకి పునాది ఇస్తేనే ఈ రోజు భవిష్యత్ గ్యారంటీ అయినా ఏదన్నా ఈ రోజు మనం చూస్తున్నాం. కాబట్టి దయచేసి నేను అందరినీ కోరుతుంది ఏంటంటే మనం కష్టపడి పనిచేసి ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లి ఈ పార్టీ జెండాను ముందుకు తీసుకెళ్లి ఇప్పటికీ కూడా నేను ఊర్లో తిరుగుతున్నప్పుడు మీరు అబ్జర్వ్ చేయొచ్చు, పేపర్లో చూడొచ్చు, 82 నుంచి ఉన్న కార్యకర్తలు ఎవరికైనా కష్టం ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి కలుస్తున్నాం. వాళ్ళ ఇంట్లోని ఆర్థిక పరిస్థితి ఏమన్నా కానీ, ఎందుకంటే మనం నిజాయితీగా బతికే వ్యక్తులు. ఇక్కడ రోడ్డు కోసం బొగ్గు వాడతాడు, మా కోర్పాలెంలో ఇసుక దందా చేస్తున్నారు. ఇలాంటి దరిద్రపు ఆలోచనలు ఎప్పుడు మనకు రాలే, ఎప్పుడు అవినీతి చేయలేదు. అందుకే 82 నుంచి ఎంతో మంది తెలుగుదేశం కార్యకర్తలు రూపాయి ముట్టుకోమన్నా కూడా నేను ముట్టుకొని నిజాయితీగానే బతుకుతానని చెప్పి ఆలోచించే వ్యక్తులు. అలాంటి ఆదర్శాలు ఉన్న నాయకులు, అలాంటి వ్యక్తిత్వం కలిగిన నాయకుల్ని నేను గ్రామాలకు వెళ్తున్నప్పుడు, వాళ్ళ ఇంట్లోకి వెళ్తున్నప్పుడు వాళ్ళ ఆర్థిక పరిస్థితి కొంతమంది చూసినప్పుడు నాకు బాధ అనిపిస్తుంది. వాళ్ళందరికీ కూడా నేను మాట ఇచ్చాను, రానున్న రోజుల్లో మీ పిల్లల భవిష్యత్తు కానీ కార్యకర్తల భవిష్యత్తు కానీ చూసుకునే బాధ్యత మేము స్వయంగా తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా సవనీయంగా మనం చేసుకున్నాను. ఈ కష్ట సమయాల్లో ఆ నందమూరి తారక రామారావు గారి విగ్రహం దగ్గర నేను మాటిస్తున్నాను, ఈ కష్ట సమయాల్లో, ఈ నష్ట సమయాల్లో అయ్యన్న పాత్రి గారి కుటుంబానికి కష్టం వచ్చిన సమయంలో ఎవరైతే నిలబడ్డారో జీవితాంతం వాళ్ళకి మేము నిలబడతామని చెప్పి ఈ సందర్భంగా సవనీయంగా మనం చేసుకున్నాను. మాకెన్ని కష్టాలు వచ్చినా, మాకు పర్సనల్ గా ఎన్ని కష్టాలు వచ్చినా, మా జీవితంలో ఏమన్నా అడ్డులు వచ్చినా, ఏమొచ్చినా కానీ ఏ తప్పుడు నిర్ణయం తీసుకోకుండా మీకు నిలబడడానికి ముందుకెళ్తాం. ఎందుకంటే మేము ఎక్కడ ఏ ఉద్దేశంలో రాజకీయంగా ఏం చేయాలనుకున్నా, ఎందుకంటే ఇప్పుడు మీకు చేయొచ్చు పరిణామాలు రాజకీయాల్లో. ఒక నియోజకవర్గంలో పోటీ చేసి ఇంకో నియోజకవర్గానికి పారిపోతారు, ఇంకో నియోజకవర్గాన్ని నుంచి పోటీ చేసి ఇంకో నియోజకవర్గానికి పారిపోతారు. అది తప్పురా ముర్రా అని చెప్పి మనం భావిస్తున్నా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి అది లెజిటిమేట్ గా లీగల్ చేసేసాడు. ఒక ఎమ్మెల్యేని ఇక్కడి నుంచి అక్కడికి షిఫ్ట్ చేస్తాడు. మన పాకిరాపేటకి ఎవరు వచ్చారట, ఇన్ఛార్జ్ శ్రీకాకుళం నుంచి వచ్చారట. అంటే మనకి రాజాం నుంచి పాకిరాపేటలో ఎవరు లేరంటే పోటీ చేయడానికి వైఎస్ఆర్సీపీ నుంచి. అంటే రాజాం ప్రజలు నాకు వద్దురా ముర్రు అంటే అప్పుడు నువ్వు తీసుకొచ్చి పాకిరాపేటలో పెడతావా? మళ్ళీ ఇక పక్కన ఎవరు ధర్మశ్రీ గారిని చోడవరం నుంచి ట్రాన్స్ఫర్ చేస్తారు, అమర్ గారిని అనకాపల్లి నుంచి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఉద్యోగస్తులు ట్రాన్స్ఫర్ చేయడం చూసాను కానీ ఎమ్మెల్యేలు ట్రాన్స్ఫర్ చేయడం మొదటిసారి చూడడం.
ఎంతకంటే దారుణమైన రాజకీయం అయితే నేను అసలు చరిత్రలో ఎప్పుడూ చూడలేదు. అది మళ్ళీ లీగల్ చేశారు అంటే అర్థం ఏంటి? నర్సీపట్నానికి చోడవరానికి, ఇక నర్సీపట్నం మనం ఒక 50-60 సంవత్సరాల నుంచి పార్టీ జెండాలు పట్టుకొని మనం ఈ 40 సంవత్సరాలు గట్టిగా ఉన్నాం కాబట్టి లోపలికి ఎవడో రాలేకపోతున్నాడు. కానీ మనం వదిలేస్తే గేట్లు ఓపెన్ చేస్తే వచ్చేసిలా ఉన్నారు అందరూ. కాబట్టి మీరు అబ్జర్వ్ చేయండి, ఎవడన్నా బయటోడు మన గెట్ట మీద అడుగు పెట్టడానికి 2-3 సార్లు ఆలోచిస్తాడు. ఎందుకు ఆలోచిస్తారంటే మనం ఇక్కడ పుట్టినోళ్ళం కాబట్టి, ఇక్కడే సత్తాం కాబట్టి, ఇక్కడే ఉంటాం కాబట్టి, ఆ పార్టీ జెండాని కప్పుకొని ఉంటాం కాబట్టి ఎవరికన్నా మాట్లాడడానికి భయపడతారు. పక్క నియోజకవర్గాల్లో ఏమవుతుందంటే షిఫ్టింగ్లు జరుగుతున్నా కానీ కొంతమంది స్వార్థ పరులు ఎంకరేజ్ చేస్తారు కాబట్టి పక్క నియోజకవర్గాల్లో కొన్ని దగ్గర అవి జరుగుతుంటాయి. దానికి మనం ఎంత అదృష్టవంతులు అంటే ఇలాంటి కార్యకర్తలు దొరకడం తెలుగుదేశం పార్టీకి అదృష్టం అని చెప్పి ఈ సందర్భంగా సవినీయంగా మనం చేసుకుంటాను. నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున శిరసు వంచి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. రేపు రానున్న రోజుల్లో ఎమ్మెల్యే అవబోయేది అయ్యన్న పాత్ర గారి. సర్వే కూడా క్లియర్ గా చెప్తుంది 30,000 మెజార్టీ పైన ఈసారి మనం గెలబోతున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఎవరికన్నా మనం బల్ల బుద్ధి చెప్పే టైం వచ్చింది, మన జెండా ఎగరబోతుంది. ఆయన ఎట్టి పరిస్థితుల్లోని ఈసారి మంత్రి, పెద్ద మంత్రి అవుతారు. అవి రానున్న రోజుల్లో నర్సీపట్నం పూర్వ వైభవం ఆ ట్యాంక్ బండి. టీవీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.